ప్రభుని యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు మనము హబక్కుకు గ్రంథంలో కొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం. హబక్కుకు అంటే అర్థము ప్రేమతో కౌగలించుకొనుట. మరొక రకంగా చూస్తే దేవుని హత్తుకొనుట, ప్రేమతో కౌగలించుకొనుట, హత్తుకొనుట అని అర్థం. ఈరోజు వాక్య భాగం విందామా? 2 రాజుల గ్రంథము 18వ అధ్యాయము 6-7 వచనాల్లో హత్తుకొనుట అనే మాట మీద కొన్ని మాటలు వ్రాయబడ్డాయి. వినండి. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోట్ల నెల్ల అతడు జయము పొందెను. ప్రియులారా, దేవుని వాక్యం విన్నారు కదా. పేరుకు తగినట్టుగా హబక్కుకు దేవుణ్ణి హత్తుకొని కౌగలించుకొని జీవించినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఏమి కౌగలించుకున్నాడు, ఏమి హత్తుకున్నాడంటే, హబక్కుకు మొట్టమొదట దేవుణ్ణి హత్తుకున్నాడు. దేవుని హత్తుకొనుటనగా దేవునికి మొరపెట్టి దేవుని దగ్గర విజ్ఞాపన చేసి దేవుని దగ్గర ప్రార్థన చేసి సంపూర్ణమటి విజయాన్ని పొందుకున్నాడు. అనగా దేవుని దగ్గర సంపూర్ణమటి జవాబు వచ్చేంత వరకు దేవుని హత్తుకొని పట్టుదలతో దేవుని సన్నిధిలో గడిపి దేవుడిచ్చే జవాబును పొందుకున్నాడు. రెండోది, దేవుని ప్రజలను హబక్కుకు హత్తుకున్నాడు. ఎందుకు హత్తుకున్నాడంటే, దేవుని ప్రజల క్షేమాభివృద్ధి కొరకు విశేషముగా దేవుని సన్నిధానంలో గడిపిన భక్తుడు ప్రవక్త హబక్కుకు. మనం కూడా దేవుని సన్నిధిలో సంపూర్ణ హృదయముతో, స్థిరమైన హృదయముతో దేవుణ్ణి హత్తుకొని జీవించినప్పుడు మన జీవితాల్లో కూడా దేవుడు గొప్ప విజయాలు ఇస్తాడు. హిజ్కియా రాజు దేవుణ్ణి హత్తుకొనుట ద్వారానే ఎక్కడికి పోయినను విజయము పొందినట్టుగా 2 రాజుల గ్రంథము 18వ అధ్యాయము 6-7 వచనాల్లో మనం చూస్తాం. హిజ్కియా పోయిన చోట నెల్లా విజయం పొందడానికి కారణము దేవుణ్ణి హత్తుకున్నాడు, దేవుణ్ణి కౌగలించుకున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి హత్తుకొని దేవుణ్ణి కౌగలించుకొని దేవుని సన్నిధిలో మీరు గడపండి. దేవుడు మీకు జయ జీవితం ఇస్తాడు. ధర్మశాస్త్రము సారాంశం అంతా 2 మాటలతో మిళితమై ఉన్నది. నెంబర్ 1, నీ పూర్ణ హృదయముతో నీ దేవుణ్ణి ప్రేమించు. రెండోది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. హబక్కుకు దేవుని సన్నిధానంలో ప్రార్థించి దేవుడిచ్చిన వర్తమానాన్ని ప్రజలకు ప్రకటించాడు. కాబట్టే హబక్కుకు దేవోక్తి కలిగింది. దేవోక్తి అనగా దేవుని యొక్క వాక్యమే. దేవోక్తి అన్న యెహోవా వాక్కు అన్న దేవుని వాక్యమే. ప్రియులరా, దేవుని వాక్యాన్ని పాటించడం ద్వారా, దేవుని వాక్యాన్ని గైకొనడం ద్వారా మన జీవితాల్లో గొప్ప విజయాన్ని పొందుకుంటాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం అనేది నేర్చుకున్నప్పుడు మన జీవితంలో దేవుని దగ్గర ఏమైతే ఆశిస్తామో అది దేవుడు మన జీవితాల్లో అనుగ్రహిస్తాడు. హబక్కుకు దేవుని హత్తుకున్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రార్థన ఫలితంగా దేవుని హత్తుకోవడం ద్వారా అతనిలో ఉన్న ప్రతి ప్రశ్నకు దేవుడు జవాబు ఇచ్చాడు. ప్రశ్నలతో సతమతమవుతున్న ఓ నా ప్రియ సహోదరుడా, సహోదరి, నా ప్రశ్నలకు జవాబు ఎక్కడ దొరుకుతుందని వేసారిపోతున్నావా? ఈరోజు దేవుని సన్నిధానంలో దేవుని హత్తుకొని ప్రార్థనలో గడుపు. దేవుడు నీకు గొప్ప విజయము అనుగ్రహిస్తాడు. అలాంటి కృప వాక్యం వింటున్న మనకు దేవుడు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుని మా ప్రభువా, ఇంతవరకు నైనా ప్రభువా మీ మాటలు మీరు మాకు వినిపించారు. హబక్కుకు హృదయంలో జీవితంలో
ఎన్నో ప్రశ్నలు. ఆ ప్రశ్నలన్నిటికీ ప్రభువా నాయన జవాబు పొందడానికి ముందుగా మిమ్మల్ని హత్తుకున్నాడు ప్రభువా. రెండోది, ప్రజలను హత్తుకున్నాడు, మీ సన్నిధిలో మొరపెట్టాడు. కాబట్టి ప్రతి ప్రశ్నకు జవాబు దొరికింది నాయనా. మా జీవితాల్లో కూడా ప్రశ్నల వైపు చూడకుండా మిమ్మల్ని హత్తుకుంటూ ఆ ప్రశ్నల నుండి జవాబు అనుగ్రహించి మీ వైపు చూచి మీ సన్నిధిలో గడిపే కృప దయచేయమని యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.